'ఓజీ' సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. దీనిలో భాగంగా రాజకీయాల్లో ఉంటూనే మరికొన్ని సినిమాలు చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం జనసేనాని చేతిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉంది. పవన్ వీరాభిమాని దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. టాలీవుడ్లో బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ నేర్నేని, వై రవిశంకర్లు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. దశరథ్, రమేష్ రెడ్డిలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయాంక బోస్ సినిమాటోగ్రఫీ, కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్గా సేవలందిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ ఏడాది ఏప్రిల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ చాలా వరకు తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసినట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. అయితే కొన్ని ప్యాచ్ వర్క్లు పెండింగ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 'ఓజీ' చిత్రం పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. పవర్ స్టార్ కెరీర్లోనే తొలిసారి 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన మూవీగా 'ఓజీ' నిలిచింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి 'ఉస్తాద్ భగత్ సింగ్' మీద పడింది. దీనికి తోడు 'గబ్బర్ సింగ్' తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' పై భారీ హైప్ నెలకొంది. పవన్ కళ్యాణ్ను అభిమానులు కోరుకునే విధంగా చూపించేందుకు హరీష్ శంకర్ కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, ఆయన వేసిన స్టెప్స్కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేయగా దానికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ను దక్కింది. మరోవైపు పవర్ స్టార్ క్రేజ్కు తగ్గినట్లుగానే ఈ సినిమాకు మంచి బిజినెస్ అవకాశాలు కనిపిస్తున్నాయి. సెట్స్ మీద ఉండగానే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కోసం మైత్రి వారికి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయి. ఎంతైనా అడ్వాన్స్ ఇచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే నిర్మాతలు తొందరపడే ఉద్దేశంలో కనిపించడం లేదు. 'ఉస్తాద్ భగత్ సింగ్' తాలూకా టీజర్, ట్రైలర్లు రిలీజ్ చేసి రెస్పాన్స్ ఆధారంగా డీల్ కుదుర్చుకునే పనిలో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారని ఫిల్మ్ నగర్లో టాక్. ఇదిలా ఉండగా 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలలో పవన్ కళ్యాణ్ మూవీ డిజిటల్ రైట్స్ను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఈ డీల్ వాల్యూ ఎంతనేది మాత్రం క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో వార్తలను బట్టి చూస్తే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఓటీటీ రైట్స్ 80 నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్లో బిజినెస్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపై త్వరలోనే నిర్మాతలు, నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.